నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వైసీపీ ముఖ్య నేతలు పలువురు విచారణను ఎదుర్కొంటున్నారు కాకినాడ పోర్ట్ సెజ్ వ్యవహారంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి ఇక సెజ్ లోని వాటాలను బలవంతంగా రాయించుకున్నారనే ఆరోపణలపైన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఈడీ నోటీసులు ఇచ్చింది ఈ రోజు ఆయన విచారణలో భాగంగా ఈడీ ముందు హాజరయ్యారు ఇక ఇప్పుడు ఈడీ నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది కాకినాడ సీ పోర్ట్ సెజ్ లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి నేడు ఈడీ విచారణకు హాజరయ్యారు సెజ్ లో కన్నాటి వెంకటేశ్వరరావు వాటాలను బలవంతంగా లాక్కున్నారని విజయసాయిరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇక ఈ నేపథ్యంలోనే కేవీ రావు ఫిర్యాదులను పరిశీలించిన ఈడీ విజయసాయిరెడ్డి మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనే అభియోగాలపైన నోటీసులు జారీ చేసింది ఇక గతంలోనే ఈ నోటీసులు ఇచ్చిన తాను పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాలేనని సాయిరెడ్డి లేఖ రాశారు దీంతో తిరిగి ఈ రోజు విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేసింది ఇక ఈ రోజు ఈడీ కార్యాలయానికి చేరుకున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు ఇక సాయిరెడ్డితో పాటుగా ఈ వ్యవహారంలో ఇప్పటికే వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిలపై కూడా ఈడీ నోటీసులు పంపించింది కాగా తమ ఆరోగ్యం బాలేదంటూ విక్రాంత్ రెడ్డి ఈడీకి సమాచారం ఇచ్చి విచారణకు హాజరు కాలేదు ఇక కాకినాడ సీ పోర్ట్ లో తన వాటాలను విజయసాయిరెడ్డి బెదిరించి లాక్కున్నారని కేవీ రావు సిఐడికి ఫిర్యాదు చేశారు ఇందులో భారీగా మనీ లాండరింగ్ కూడా జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి ఇక దీంతో ఈడీ వీరికి నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని ఆదేశించింది కాకినాడ పోర్ట్ లోని 2500 కోట్ల విలువైన వాటాలను 494 కోట్లకు కాకినాడ సెజ్ లోని 1109 కోట్లు విలువైన వాటాలను 12 కోట్లకు బలవంతంగా అరవిందో సంస్థ బదలాయించుకున్నారనే ఆరోపణలపైన ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది ఇక దీంతో సాయిరెడ్డితో పాటుగా ఇతర నేతలను విచారించిన తరువాత ఈడీ ఈ కేసులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి